ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రియమైన వారులారా, ప్రకటన 3:11లో యేసుక్రీస్తు ప్రభు మనకిస్తున్న హెచ్చరిక ఇది. ఎవరికి ఇస్తున్నాడు ఈ హెచ్చరిక అంటే, ఎవరైతే మారు మనసు పాపక్షమాపణ పొంది యేసు రక్తంతో కడగబడినారో, ఆయన సిలువను అనుసరిస్తూ నడుస్తున్నారో వారికి రాయబడిన మాట ఇది. నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంది అంటే, ప్రియమైన సహోదరులాగా, ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ఈ మాట ఆలోచించాలి. నేను త్వరగా వస్తున్నా అన్నాడంటే ఆయన కోరుకునే రీతిలో మనం బ్రతకట్లేదని అర్థం. దీని వెనుక ఉన్న అర్థం ఏంటంటే, నేను కోరుకున్నట్టు మీరు లేరు అని అర్థం. అంటే అరే అట్లెట్లుంది మాకు అని మీకు అనిపించవచ్చు, మనం చాలాసార్లు అట్లా అనిపించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను వస్తున్నా అని ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండడానికి చెప్తున్నాడు. ఆయన ఎట్లా వస్తాడు అని ఆలోచన చేస్తే, ఆయన ఇప్పుడు దహించు అగ్ని వలె వస్తాడు, కొదమ సింహం వలె వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన తన ప్రజలైన వారిని కొనిపోనికి వస్తాడు. యేసు రక్తంతో కడగబడిన తర్వాత, రక్షణ వస్త్రములు అనుగ్రహింపబడిన తర్వాత ఆయన వస్తే మాకేమవుతుంది అని అనుకోవచ్చునేమో. కానీ ఆయన నీకు రక్షణ ఉన్న నీతి క్రియలు, పరిశుద్ధత, విశ్వాసము ఇవి ఉన్నాయా అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవి లేకపోతే అంటే మనము రక్షింపబడతాము, కానీ నీతి క్రియలలో లేకపోతే రక్షింపబడ్డం అయిపోయింది అనుకోనికి లేదు. ఈ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ మాటకు అర్థం ఏంటంటే, నీవు జాగ్రత్తగా ఉండి నేను త్వరగా వస్తున్నంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన కోరుకునే రీతిలో నువ్వు ఉండకపోతే నీకు నష్టం అవుతుంది. అందుకే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి మన జీవితాల్లో మనం ఆయన కోరుకునే రీతిలో కనబడతలేం. కాబట్టి నేను త్వరగా వస్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవడును మీ కిరీటమును అపహరింపకున్నట్లు జాగ్రత్తగా చూసుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఈ మాటలు ఏం చూపిస్తున్నాయి చూడండి. ఒకటేమో నేను వస్తున్నా అంటే నువ్వు నేను కోరుకునే రీతిలో లేవు కాబట్టి జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. రెండోది ఏమంటున్నాడు, ఎవడు నీ కిరీటం అపహరింపకుండా అంటున్నాడు. ఎవడు అపహరిస్తాడు? దొంగ, దోచుకుని వాడైనా, సాతాను అయిన వాడు, అపవాది అయిన వాడు. నీ రక్షణ, నీ యొక్క నీతి, నీ యొక్క విశ్వాసము, ఈ కిరీటాలన్నీ కూడా నీ దగ్గరికి వాడు దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అంటే నీవేదైతే విశ్వాసం ఉన్నదో, నీకు ఏదైతే నమ్మకత్వం ఉందో, ఏదైతే రక్షణ ఉందో అది నువ్వు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి మన రక్షణ. చాలామందిని మాకెవరు ఏం చెప్పాలనే, మాకు చాలా తెలుసు, వాక్యం తెలుసు, బోధ తెలుసు, సేవ తెలుసు అని అనుకుంటే అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వీటిని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ఇవి ఎంతో విలువైనవి. ఇప్పుడు మనము ఒక ఉదాహరణకు బంగారము కొందరు మెడలు వేసుకొని పోతారు, కొందరు చేతులకు పెట్టుకొని పోతారు. ఆ బంగారం ఉన్నంతసేపు ఎంతో జాగ్రత్తగా, చీకట్లో నడవలేరు, ఒంటరిగా తిరగలేరు, మందిలో ఉండడానికి చూస్తున్నప్పుడు అది ఉందా లేదా, ఆ మెడలు వేసుకున్నాయి కానీ చేతులకు ఉన్నాయి కానీ ఉన్నాయా లేవా అని 10 సార్లు చెక్ చేయాలి. ఎందుకంటే అది విలువైంది కాబట్టి. దానికన్నా విలువైంది, వెలగలది ఏంటంటే ఆ రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణ, విలువైన దేవుడు రక్తం కార్చినాడు, విలువైన రక్తం కార్చినాడు. ఆ రక్తం ద్వారా మన రక్షణ కోల్పోకుండా మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండి. ఎవడు కిరీటం అపహరింపకున్నట్లు మనం జాగ్రత్తగా చూసుకొని మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాం. మనం అట్లున్నామా లేమో మన జీవితాలు మనం సరి చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ కృప ఎంతో గొప్పది. నీ ఇచ్చిన రక్షణను నేను గట్టిగా పట్టుకునేటప్పుడు మా జాగ్రత్తగా మా కిరీటాలు ఎవరు అపహరింపుకొని జాగ్రత్తగా చూసుకుంటే కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.